కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏ రకంగా వారి ఆత్మ గౌరవం దెబ్బతినే విధంగా వాళ్ళు బాధపడవాలో మనకు తెలుసు. అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్వచ్ఛ భారత్ కింద మొట్టమొదటి నిర్ణయము పేదవాళ్ళ ఇళ్లలో టాయిలెట్ నిర్మాణం చేయాలని చెప్పి ప్రోత్సహించి మరి ఆ రకంగా మరి స్వచ్ఛ భారత్ కింద అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా బేటీ బచావ్ బేటీ పడావ్ ఆ రోజు ప్రధానమంత్రి అయినప్పుడు హర్యానా లాంటి రాష్ట్రంలో 1000 మంది మగపిల్లలు పుడితే 918 మంది ఆడపిల్లలు పుట్టేవాళ్ళు. దానికి కారణము తల్లి గర్భంలో ఉన్నప్పుడే మగ ఆడాన్ని గుర్తించి ఆడపిల్లని తెలగానే తల్లి గర్భంలో ఉన్నప్పుడే చంపేసేటువంటి వాళ్ళు. అందుకే నరేంద్ర మోడీ గారు ఈ రకంగా ఉండడము వికృతి, ఇది ప్రకృతి కాదు. ప్రకృతి అంటే సమానంగా ఆడపిల్లలు మగపిల్లలు సమానంగా జన్మనివ్వాలి, ఆ రకంగా ఆడపిల్లల పట్ల వివక్షత చూపకూడదని చెప్పి ఒక ఉద్యమంలాగా బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటువంటి కార్యక్రమం చేపట్టి ఈరోజు దేశవ్యాప్తంగా మరి 1000 మందికి 918 మంది ఆడపిల్లలు ఏ రకంగా జన్మించే వల్ల ఈరోజు ఆ సంఖ్య 1000కి 1000 దాటి ఈరోజు 1020 మంది 1020 మంది ఆడపిల్లలు ఈరోజు జన్మించేటువంటి పరిస్థితికి ఈ 11 సంవత్సరాలలో ప్రజలలో వచ్చినటువంటి మార్పు, తీసుకొచ్చినటువంటి చట్టాలు చైతన్యం కారణంగా ఈరోజు బేటీ బచావ్ కార్యక్రమం అయింది. ఎవరు కూడా ఆడబిడ్డలను చంపకూడదని చెప్పి ఇచ్చినటువంటి పిలుపుకు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు, భర్తలు, అత్తలు, మామలు అందరూ కూడా స్పందించి ఆడపిల్లలను గౌరవించేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేపట్టారు. అంతేకాదు ఆడబిడ్డలకు జన్మనివ్వడమే కాదు, ఆడబిడ్డలను చదివించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆడబిడ్డలకు గౌరవించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని రంగాలలో కూడా ఈరోజు మహిళలను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు ఆర్మీలో కావచ్చు, అది ఆర్మీలో ఎయిర్ ఫోర్స్ కానీ, డిఫెన్స్ కానీ, నేవీ కానీ, సైనిక్ స్కూళ్ళల్లో మొదటిసారి సైనిక్ స్కూళ్ళల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్ కల్పించాం. ఆర్మీలో చేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు యుద్ధ విమానాలు నడుపుతున్నటువంటి మరి వార్ పైలట్స్ కూడా ఈరోజు ఆడబిడ్డలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని రంగాలలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ఆ దిశలో ముందుకెళ్తా ఉన్నాం. అంతేకాకుండా రాజకీయంగా కూడా 33% చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాకుండా మహిళలు ఉద్యోగస్తులైతే వారి ప్రసూతి సెలవులు 12 నెలలు ఉండేది. 12 నెలల నుంచి 26 నెలల వరకు ప్రసూతి సెలవులు పెంచినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుందనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా ఈరోజు దేశ రాజకీయాలలో గత 10 సంవత్సరాలలో మహిళలకు సంబంధించి అనేక రకాల మహిళా సాధికారత పెరిగింది. మహిళలకు సంబంధించినటువంటి చట్టసభల్లో ఇంకా రిజర్వేషన్ అమలు చేయకముందే చాలా పెద్ద ఎత్తున మహిళలు రాజకీయాలకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం స్వయంగా చూస్తూ ఉన్నామనే విషయాన్ని మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు గ్యాస్ కనెక్షన్స్, గతంలో గ్యాస్ కనెక్షన్ అంటే ధనవంతులకు, పెద్దవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారి కట్టెలపై మీద వంట చేస్తే 400 సిగరెట్లు తాగితే ఆ వ్యక్తి ఆరోగ్యం ఎక్కడైతే దెబ్బతింటుందో, ఒక్కసారి కట్టెలపై మీద వంట చేస్తే ఆ యొక్క ఆడబిడ్డ, ఆ యొక్క తల్లి యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏ రకమైనటువంటి సీనియారిటీ బుకింగ్ అవసరం లేకుండా ఎప్పుడు కావాలంటే, ఎక్కడ కావాలంటే ఈ రోజు వరకు కూడా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఈరోజు వంట గ్యాస్ కనెక్షన్ ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఆధ్యాత్మికమైనటువంటి దృష్టికోణంలో కూడా ఈ దేశంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చాం. కొన్ని వందల సంవత్సరాల నుంచి అయోధ్యలో రామ జన్మభూమి దేవాలయం కోసం ఘర్షణ జరుగుతున్న విషయం మనకు తెలుసు. అటువంటి సమస్యకు కూడా సునాయాసంగా
ఒక రక్తపు బొట్టు చిందకుండా అనేక వేల మంది చనిపోయినటువంటి ఉద్యమాల కారణంగా అయోధ్య రామాలయాన్ని విషయం ఒక రక్తపు బొట్టు చిందకుండా, ఒక నిరసన జరగకుండా ఆ సమస్యను పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ముందు వాస్తవాలను పెట్టి మరి సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం చేసి అన్ని వర్గాల ప్రజలు, హిందూ కానీ ముస్లిం కానీ ఈరోజు ఏకాభిప్రాయంతో ఆ యొక్క నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును, ఆ యొక్క మందిర నిర్మాణాన్ని స్వాగతించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి భారత రాజ్యాంగము జమ్మూ కాశ్మీర్లో అమలయ్యేది కాదు. జిన్నా రాజ్యాంగం అమలయ్యేది జమ్మూ కాశ్మీర్లో. జిన్నా ప్రవేశపెట్టినటువంటి, జిన్నా ఆధారంగా వచ్చినటువంటి ఆర్టికల్ 370 చట్టం అమలు జరిగేది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం అమలు జరగలేదు. అటువంటి జమ్మూ కాశ్మీర్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక ఉగ్రవాద కార్యక్రమాలు, పాకిస్తాన్ ప్రేరేపిత కార్యక్రమాలు, మన పిల్లలే, మన ప్రైమరీ స్కూల్, హై స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులే మన పోలీసుల మీద ప్రతిరోజు రాళ్లతో కొట్టేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఆర్టికల్ 370 రద్దు ద్వారా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేస్తూ ఉన్నాం. ఉగ్రవాదాన్ని అరికట్టాం. రాళ్లతో పోలీసులను కొట్టేటువంటి కార్యక్రమం అయిపోయింది. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో శాంతి వస్తూ ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉంది. జమ్మూ కాశ్మీర్ ప్రజలు శాంతి కోరుకుంటున్నారు, ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు, అక్కడ ప్రజలు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, ఎడ్యుకేషన్ కోరుకుంటున్నారు, అగ్రికల్చర్ డెవలప్ కావాలని కోరుకుంటున్నారు. అటువంటి పరిస్థితి ఆర్టికల్ 370 తొలగించడం తీసుకొచ్చాం. జమ్మూ కాశ్మీర్ మరొక పాలిస్తాన్ అవుతుందని పార్లమెంటులో ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా జమ్మూ కాశ్మీరు మరి తప్పు మీరు మాట్లాడిందని చెప్పి ఈరోజు వాళ్ళ వ్యవహారంతో తీర్పునిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు అక్కడ G20 సమావేశాలతో సహా అన్ని రకాలుగా జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి వైపు పరుగులేస్తూ ఉంది. 2 రోజుల క్రితమే మీరందరూ చూసి ఉంటారు. 2 రోజుల క్రితమే చినాబ్ రివర్ మీద, చినాబ్ నది పైన ఏ రకంగా ప్రపంచంలో అతి ఎత్తైనటువంటి రైల్వేకి సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ నిర్మాణం చేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. చినాబ్ బ్రిడ్జ్ ఏదైతున్నదో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల యొక్క అడ్డగా ఉండేటువంటి ప్రాంతంలోనే ఈరోజు ఉగ్రవాదాన్ని అరికట్టి రైల్వే ప్రాజెక్టును పూర్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన, పార్లమెంట్ ఎలక్షన్ జరిగిన ఆర్టికల్ 370 రద్దు కాకముందు 2%, 7%, 11% మ్యాక్సిమం పోలింగ్ అయ్యేది. ఎక్కడ కూడా ప్రజలు వచ్చేవాళ్ళు కాదు. ప్రజలు ఎలక్షన్స్ బహిష్కరించేటువంటి వాళ్ళు, పాకిస్తాన్ ఐఎస్ఐ టెర్రరిస్టులు పోలింగ్ పోతే భయపెట్టించేవాళ్ళు, పోలింగ్ కేంద్రంలో దాడులు జరిగేటువంటి వాళ్ళు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 35 సంవత్సరాల తర్వాత తొలిసారిగా అత్యధికమైనటువంటి పోలింగు ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో 60%, ఆల్మోస్ట్ 59% పైగా పోలింగ్ జరిగింది. కొన్ని కాన్స్టిట్యున్సీలలో 70% వరకు కూడా పోలింగ్ జరిగిందనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు మొన్న 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ జరిగాయి. మా పార్టీ తరఫున నేను అక్కడ 3 నెలలు అసెంబ్లీ ఎలక్షన్కి జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ ఇన్ఛార్జిగా నేను బీజేపీ కేంద్ర పార్టీ తరఫున అక్కడ ఉన్నాను. అప్పుడు కూడా రికార్డు స్థాయిలో మన ఈ రాష్ట్రాల కంటే ఎక్కువగా 63% జమ్మూ కాశ్మీర్లో పోలింగ్ జరిగిందంటే ఏ రకమైనటువంటి మార్పు ఉందో, జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఏ రకంగా స్వేచ్ఛ కోరుకుంటున్నారో, జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఏ రకంగా భారత రాజ్యాంగాన్ని కోరుకుంటున్నారో, జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఏ రకంగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నారో, జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఏ రకంగా డెవలప్మెంట్ కోరుకుంటున్నారో ఈ యొక్క పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే అర్థమవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు పవర్ టు ఎంపవర్ డిజిటల్ ఇండియా ద్వారా ఇంతకుముందు చెప్పాను, ఆ రకంగా ఆధార్ కార్డులు,
డిజిటలైజేషన్ చేసుకున్నాం. మొబైల్ కనెక్షన్స్ 100 కోట్లకు పైగా భారతదేశంలో ఈరోజు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. రికార్డు స్థాయిలో ఈరోజు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అంతేకాకుండా 70 కోట్లకు పైగా ఇంటర్నెట్ సేవలు పెరిగాయి. అంటే ఈరోజు మరి ఏ రకంగా ప్రపంచంలోనే భారతదేశము అతిపెద్ద డిజిటల్ డెమోక్రసీగా ఈరోజు మనం అవతరించామని మనం చేస్తున్నాం. అత్యధికమైనటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీలో జరగడం లేదు, అమెరికాలో చైనాలో జరగడం లేదు. అత్యధికమైనటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈరోజు భారతదేశంలో మన దేశంలో జరిగి మన నెంబర్ 1గా డిజిటల్ ట్రాన్సాక్షన్లో ఉన్నామన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా యూపీఐ సేవలు కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టు ఏ రకంగా మనం ముందుకెళ్తా ఉన్నామో మనం చూడడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా మనము మరి ఈరోజు అంతరిక్షంలో కూడా స్పేస్ టెక్నాలజీ కూడా ఏ రకంగా ముందుకెళ్ళామో మనకు తెలుసు. స్పేస్ టెక్నాలజీలు కూడా మరి ఈరోజు మనం అనేక రకాలుగా రికార్డు సృష్టించాం. అంతే పెద్ద ఎత్తున మరి ప్రపంచంలోనే ఏ దేశం కూడా చేరలేనటువంటి చంద్రమండలంలోని దక్షిణ ధృవాన్ని ఇస్రో చేపట్టి భారత్ మిషన్ చంద్రయాన్ పూర్తి సక్సెస్ఫుల్గా చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. మన భారత త్రివర్ణ పతాకం చంద్రుడి పైన ఎగిరిన విషయము ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు గర్వపడేటువంటి అద్భుతమైనటువంటి సంఘటన మనమందరం స్వయంగా చూశాం. అంతేకాకుండా అనేక రకాలుగా స్పేస్ టెక్నాలజీలో ఒకేసారి మరి అద్భుతమైనటువంటి ప్రయోగాలు భారత ప్రభుత్వం తరఫున ఇస్రో ద్వారా మన యొక్క శాస్త్రజ్ఞులు చేశారు. మనకు తెలుసు చంద్రయాన్ గతంలో ఫెయిల్ అయినప్పుడు ప్రధానమంత్రి గారు స్వయంగా ఇస్రోకి వెళ్ళి వాళ్ళందరూ కూడా భుజం తట్టి మరి వాళ్ళకి ధైర్యం కల్పించి మరోసారి దాన్ని విజయవంతమయ్యే విధంగా వాళ్ళను ప్రోత్సహించినటువంటి నాయకత్వం ఈరోజు మన దేశంలో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా రానున్న రోజుల్లో అనేక రకాలుగా మానవ సహిత అంతరిక్ష మిషన్ గగనయాన్ ప్రయోగించేందుకు అన్ని రకాల చర్యలు మనం తీసుకుంటున్నామన్న విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఒకేసారి 104 శాటిలైట్లు ఒకేసారి ప్రయోగించి ప్రపంచంలోనే రికార్డు సృష్టించినటువంటి దేశంగా భారతదేశం గుర్తింపు పొందింది. ఈ రకంగా మనము ఎలక్ట్రిసిటీ కూడా గతంలో మనకు తెలుసు, మనము హైదరాబాద్లో ఏ రకంగా ఇండస్ట్రియలిస్ట్ ధర్నా చేసేవాళ్ళు మాకు కరెంటు కావాలని. వ్యవసాయ రంగానికి విద్యుత్ కోతలు ఉండేది, ఇండస్ట్రీస్కి విద్యుత్ కోతలు ఉండేది, కమర్షియల్గా విద్యుత్ కోతలు ఉండేది, డొమెస్టిక్ రంగానికి విద్యుత్ కోతలు ఉండేది. కానీ విద్యుత్ కోతలు లేనటువంటి నూతన విద్యుత్ భారతాన్ని ఈరోజు నిర్మాణం చేయడం జరిగింది. ఏ రంగానికి కావాల్సిన అవసరాలు కావాలంటే ఆ యొక్క విద్యుత్ ఈరోజు అందుబాటులో ఉంటున్నటువంటి పరిస్థితి ఈరోజు తీసుకురావడం జరిగింది. ఆ రకంగా విద్యుత్తును పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం. అదే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో, మారుమూల ప్రాంతాలలో, తండాలలో, ఏజెన్సీ ఏరియాలలో కూడా కరెంట్ ఉండేది కాదు.